Good morning, student. This is Radhika from the Department of Physics in C.R. Reddy College for Women, Eluru. Third BSc Physics, 6th semester Physics Cluster Paper 3, that is Energy Storage Devices. Now we are dealing Unit 1. So previous section లో మనం ఏం డీల్ చేసాం యూనిట్ 1 లో అంటే టూ టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ చెప్పాం. ఏంటి అవి అంటే ఫస్ట్ వన్ వచ్చి మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్. దానిలో మనం ఏం చదివాం? ఫ్లై వీల్ చదివాం. అండ్ నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్. దాంట్లో ఏం చెప్పాము? కెపాసిటర్స్ గురించి, ఇండక్టర్స్ గురించి, అవి స్టోర్ చేసుకునే ఎనర్జీస్ ఎంత, ఇవి మనం ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఎనర్జీ స్టోరేజ్, దట్ ఈస్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్. సో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్లో మనం ఏం చదువుతాము అంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్, థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఫోటోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్. సో ఈ మూడు ఎనర్జీస్ చదివే ముందు యాక్చువల్గా కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో వాట్ ఈస్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ ఒకసారి చూస్తే ఈ పిక్చరైజేషన్లో ఏముంది? ఒక మ్యాచ్ స్టిక్ వచ్చి విచ్ ఇస్ బర్నింగ్, అవునా? సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది అంతా కూడా విచ్ ఇస్ ఎ కెమికల్. అది ఎప్పుడు బర్న్ అవుతుంది అంటే విచ్ టేక్స్ ఏ కెమికల్ రియాక్షన్, అవునా? సో అంటే ద ఎనర్జీ విచ్ ఈ స్టోర్డ్ ఇన్ బిట్వీన్ బాండ్స్. సో బాండ్స్ మధ్య అనేది కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఏ కెమికల్ రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. సో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ బాండ్స్ ఆఫ్ మెనీ కాంపౌండ్స్ దట్ కనెక్ట్ ఆటమ్ విత్ అనదర్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ విత్ అనదర్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ O2 తీసుకుందాం. O2 ఈజ్ ఎ మాలిక్యూల్ విచ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ టూ ఆటమ్స్, O అండ్ O, అవునా? సో రెండు ఓస్కి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అంటే డబల్ బాండ్. సో ఆ డబల్ బాండ్స్ లోపల ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటే దాన్నే కెమికల్ ఎనర్జీ అంటున్నాం. సో ఈ కెమికల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అంటే ఓకి మధ్య డబల్ బాండ్స్లో స్టోర్ అయి ఉంటుంది అన్నాం కదా. ఇప్పుడు అది స్టేషనరీగా ఉంటుంది, అంటే రెస్ట్లో ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనవచ్చు. సో కెమికల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా బాండ్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి దట్ విల్ బి స్టేషనరీ. సో ఆ స్టేషనరీగా ఉంది కాబట్టి అప్పుడు దానికి అచీవ్ అయ్యే ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో ద కెమికల్ ఎనర్జీ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దట్ విల్ బి రిలీజ్డ్ వెన్ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో కనుక పార్టిసిపేట్ చేస్తే అప్పుడు దానిలో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. సో ఇక్కడ చూడండి కెమికల్ ఎనర్జీ, ఇక్కడ మనం తీసుకున్నటువంటి క్యాండిల్ అనేది ఒక కెమికల్ ఎనర్జీ కాంపౌండ్. ఈ కాంపౌండ్ని మనం ఎప్పుడైతే మ్యాస్టిక్ ద్వారా వెలిగించామో అప్పుడు ఇక్కడ లైట్ ఆర్ హీట్ రెండు కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ద కెమికల్ ఎనర్జీ ఇక్కడ ఆ కొవ్వొత్తు అనేది ఆ క్యాండిల్ అనేది ఎలా కన్వర్ట్ అయిపోతుంది? లైట్ ఎనర్జీ కింద, హీట్ ఎనర్జీ కింద. సో ద కన్వర్షన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఆర్ హీట్ ఎనర్జీ. హీట్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఇట్ విల్ బి ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్. సో ద కెమికల్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ వెన్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ అని అర్థం. సో ఎప్పుడైతే కెమికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి. అవి జరిగినప్పుడే కెమికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చి బ్యాటరీస్, బయోమాస్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, కోల్, హైడ్రోజన్ అండ్ ఆల్ రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా కెమికల్ ఎనర్జీని స్టోర్ చేసేటువంటి డివైజెసే. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్. సో దానిలో ఫస్ట్ టైప్ ఏం చెప్పుకున్నా ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్. సో నేమ్లో చూడండి అమ్మా టూ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్. సో ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏం చెప్పొచ్చు? ద ఎలక్ట్రికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అండ్ ద కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దట్ విల్ బి seen in this diagram. Here we can see the electrical energy will be converts to chemical energy when the charging is takes place. ఎప్పుడైతే ఛార్జ్ అవుతుందో అప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అదర్వైజ్ డిశ్చార్జింగ్ చూస్తే ద కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం డివైస్ని డిశ్చార్జ్ చేస్తున్నామో అప్పుడు కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోకెమికల్ స్టోరేజ్. సో దానికి మనం
తెలిసినటువంటి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మోస్ట్ యూజింగ్ ఎలక్ట్రోకెమికల్ డివైస్ అంటే బ్యాటరీ. సో బ్యాటరీ గురించి మీ అందరికీ బాగా తెలుసు. మనం ఇన్ జనరల్గా ఎక్కువగా చూసేటువంటి డివైస్. ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అంట. సో ఇది ఏం చేయగలదు, ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలదు. సో దిస్ బ్యాటరీ ఎగ్జిస్టింగ్ ఆఫ్ 2 టర్మినల్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. 2 టర్మినల్స్ ని కలిగి ఉంటుంది. వన్ ఈస్ పాజిటివ్ అండ్ అనదర్ వన్ ఈస్ నెగిటివ్. సో పాజిటివ్ టర్మినల్ వైపు ఉన్నటువంటి ఎలక్ట్రోన్ ని క్యాథోడ్ అంటాం, నెగిటివ్ టర్మినల్ వైపు ఉన్నటువంటి ఎలక్ట్రోన్ ని యానోడ్ అంటాం. దీస్ 2 ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ఎలక్ట్రోలైట్. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్ ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాటరీ. 2 టర్మినల్స్ అండ్ 3 కాంపోనెంట్స్, క్యాథోడ్, యానోడ్ అండ్ ఎలక్ట్రోలైట్. సో వైల్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ కనుక ఛార్జ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, క్యాథోడ్ అంటే పాజిటివ్. సో పాజిటివ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నెగిటివ్ సైడ్కి వెళ్తాయి. సో ద ఎలక్ట్రాన్ ఫ్లో విల్ బి ఇన్ క్యాథోడ్ టు యానోడ్ when the charging mode is applied. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేవి క్యాథోడ్ టు యానోడ్ వెళ్ళేటప్పుడు ఇన్ బిట్వీన్ ద బాండ్స్ అనేవి కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుని ఉంటాయి. సో వైల్ డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు యానోడ్ టు క్యాథోడ్ అనేవి ఎలక్ట్రాన్ ఫ్లో వస్తుంది. సో అప్పుడే మనం ఏదైనా ఒక లోడ్, బల్బు కానీ ఫ్యాన్ కానీ కనెక్ట్ చేసాము అంటే విచ్ ఈస్ గ్లోయింగ్ ఆర్ రివాల్వింగ్. సో ఆ డిశ్చార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, ఏదైతే కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ చేసుకుందో దానిని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడేమో ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటుంది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కెమికల్ ఎనర్జీ ఏదైతే స్టోర్ చేసుకుందో ఆ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీనే మనం యూస్ చేసుకుంటున్నాం. దీస్ బ్యాటరీస్ ఆర్ వర్క్ ఆన్ ద డైరెక్ట్ కరెంట్. సో బ్యాటరీస్ అనేవి ఖచ్చితంగా డైరెక్ట్ కరెంట్తోనే వర్క్ అవుతాయి. సో అంటే మనం ఇచ్చేటువంటి ఛార్జింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయినప్పటికీ కూడా దట్ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. సో అందుకే ఈ బ్యాటరీస్ లో ఖచ్చితంగా ఏసీ టు డీసీ కన్వర్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఛార్జ్ డిశ్చార్జింగ్ జరగాలి అంటే ఏసీ నుంచి డీసీకి కన్వర్షన్ కావాలి, కాబట్టి ఒక కన్వర్టింగ్ కావాలి. ఆ కన్వర్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే బ్యాటరీలో. సో దిస్ ఈస్ అబౌట్ బ్యాటరీస్. అండ్ దీస్ బ్యాటరీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. బ్యాటరీ అంటే ఏం చెప్తున్నాం, 2 టర్మినల్స్, 3 ఆ టర్మినల్స్ క్యాథోడ్ అండ్ యానోడ్. దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్ అని చెప్పాం. సో దానిలో ఛార్జ్ అండ్ డిశ్చార్జింగ్ చెప్పాం. ఇప్పుడు ఈ బ్యాటరీస్ అనేవి ఎన్ని టైప్స్ లో ఉంటాయి అంటే 2 టైప్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఒకటి ప్రైమరీ బ్యాటరీ. సో సెకండ్ వన్ వచ్చి సెకండరీ బ్యాటరీ. సో ప్రైమరీ బ్యాటరీ అంటున్నాం. ప్రైమరీ అంటే అర్థమే మనకి సింగిల్ అని కదా. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ నాన్ రివర్సబుల్. అంటే కెమికల్ రియాక్షన్ ఒక్కసారి కనుక రియాక్షన్ జరిగింది అంటే అది మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ రాదు. అటువంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ ని ప్రైమరీ బ్యాటరీస్ అని అంటాం. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు, నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అనొచ్చు, లేదా వీటిని సింగిల్ యూజెస్ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాక్స్ లో పెట్టుకునేవి కానీ, వాచెస్ లో పెట్టుకునేవి కానీ, ఇవన్నీ కూడా ప్రైమరీ బ్యాటరీస్కే వస్తాయి. చూడండి, వాటిని మనం ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న కెమికల్ రియాక్షన్ అంతా అయ్యే వరకు మనకి టైంని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయో అప్పుడు అది యూజ్ అవ్వదు. సో సింగిల్ యూజ్, మళ్ళీ దాన్ని మనం ఛార్జ్ చేయడము కుదరదు, యూజ్ చేసుకోవడము కుదరదు. సో అటువంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ ని ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. ఇవన్నీ కూడా ప్రైమరీ బ్యాటరీస్. మన రిమోట్స్ లో కానీ ఇలాంటివన్నీ కూడా వాడతాం కదా. దీస్ ఆర్ ద ప్రైమరీ బ్యాటరీస్. అంటే సింగిల్ యూజెస్ బ్యాటరీ, నాన్ రీఛార్జబుల్, మనం ఛార్జ్ చేయడానికి కుదరదు వాటిని. అటువంటి టైప్ ఆఫ్ బ్యాటరీస్ ని ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీ అంటే ఏం చెప్పొచ్చు అంటే, in this type of battery the chemical reactions are reversible. కెమికల్ రియాక్షన్స్ అనేవి రివర్సబుల్, అంటే ఒక్కసారి జరిగిన రియాక్షన్ మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో అంటే ఏం చెప్పొచ్చు, దీస్ ఆర్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అని చెప్పొచ్చు. సో రీఛార్జబుల్ అంటే మల్టీ యూజెస్ బ్యాటరీస్ అనే కాదా. సో అంటే మల్టీ యూజెస్ అంటే ఏం చెప్పొచ్చు, మన ఎగ్జాంపుల్ మన మొబైల్స్ లో ఉన్న సెల్ ఫోన్స్ చెప్పొచ్చు. సెల్ ఫోన్స్ లో ఉండే బ్యాటరీస్ చూడండి, 100% అయ్యే వరకు మనం ఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ డిశ్చార్జ్ చేసే వరకు
యూజ్ చేసుకుంటున్నాం, మళ్ళీ అగైన్ వాటిని ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఇవేంటి రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అర్థం. సో సెకండరీ బ్యాటరీస్ వచ్చి రీఛార్జబుల్ బ్యాటరీస్ అండ్ దే ఆర్ మల్టీ యూజెస్ బ్యాటరీస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాటిని ఛార్జ్ చేసుకోవచ్చు, కాబట్టి వీటిని రీఛార్జబుల్ బ్యాటరీస్ అని కూడా అంటాం. సో అర్థమైంది కదమ్మా. టైప్స్ ఆఫ్ బ్యాటరీస్లో 2 ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీలో ఓన్లీ ఒకేసారి మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటాం, నాన్ రీఛార్జబుల్ అనమాట, రీఛార్జ్ చేయడం కుదరదు. సెకండరీ బ్యాటరీస్ అంటే దే ఆర్ రీఛార్జబుల్, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్, దట్ ఈస్ థర్మో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ నేమింగ్ చూడండి అమ్మా, థర్మో మీన్స్ హీట్. ఇక్కడ థర్మో అండ్ కెమికల్ 2 ఎనర్జీస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ అని అర్థం. సో థర్మల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కెమికల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్. సో ఇది జరగాలి అంటే ఆ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏమవ్వాలి, రివర్సబుల్ అవ్వాలి, ఒకసారి ఎదరికి ఇంకొకసారి వెనక్కి. సో రివర్సబుల్ అయినప్పుడు మాత్రమే ఈ థర్మో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో ద థర్మో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మింగ్ ఏ రివర్సబుల్ కెమికల్ రియాక్షన్. రివర్సబుల్ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే థర్మో కెమికల్ ఎనర్జీ స్టోరేజింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకున్నారు, ఒక వాటర్ని డికంపోజ్ చేయాలి అనుకుంటున్నాం డైరెక్ట్గా ఒక సింగిల్ స్టెప్లో. అప్పుడు ఒక ప్రైమరీ ఫ్యూయల్ని తీసుకుంటే ఆ ప్రైమరీ ఫ్యూయల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హీట్ని యూజ్ చేసి మనం వాటర్ని డికంపోజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. సో ఎటువంటి ఏజెన్సీ లేకుండానే వాటర్ని డికంపోజ్ చేయాలనుకుంటున్నాం, ఏదైనా ఒక ప్రైమరీ ఫ్యూయల్ తీసుకుని దానిలోంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ని. ఆ హీట్ అనేది కొంత టెంపరేచర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. సో కానీ మనకి డైరెక్ట్ డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ పాసిబుల్ విచ్ రిక్వైర్స్ ఏ హై టెంపరేచర్. సో మనం వాటర్ని డికంపోజ్ చేయాలి అంటే అట్లీస్ట్ 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ కావాలి. సో విచ్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ టెంపరేచర్. అంత హయ్యర్ టెంపరేచర్ని ఒక ప్రైమరీ ఫ్యూయల్ నుంచి ప్రొడ్యూస్ చేయడం అనేది లిమిటేషన్ ఆఫ్ టెంపరేచర్, కాబట్టి ఒక సింగిల్ స్టెప్ డికంపోజిషన్ ఆఫ్ వాటర్ అనేది కుదరదు. దాన్ని మనం ఎలా చేయాలి అంటే సీక్వెన్షియల్ కెమికల్ రియాక్షన్స్లో చేయాలి. సీక్వెన్షియల్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు, చిన్న చిన్న ప్రాసెస్ల కింద చేసి వాటిని మనం డికంపోజ్ చేయగలిగితే అప్పుడు మనకి ఎటువంటి లిమిటేషన్స్ని ఫాలో అవ్వవసరం లేదు. సో అలా ఫామ్ అయినటువంటి ఆపరేషన్నే థర్మో కెమికల్ సైకిల్ అంటాం. అంటే ఇప్పుడు వాటర్ అనే దాన్ని తీసుకున్న H2Oని ఓని డికంపోజ్ చేయాలి అంటే ఒక ఫ్యూయల్ని వాడితే మనకి దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే టెంపరేచర్ అనేది సరిపోదు. సో హయ్యర్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో డైరెక్ట్గా ఒక సింగిల్ స్టెప్లో డికంపోజిషన్ అనేది జరగదు. సో ఆ డికంపోజిషన్ ఆఫ్ వాటర్ అనేది నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో జరగాలి, కాబట్టి ఆ ఆపరేషన్ని మనం ఇక్కడ థర్మో కెమికల్ సైకిల్ అంటున్నాం. ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట, 1 by 1 స్టెప్ వైజ్ జరగాలి. సో దట్ ఈస్ ద థర్మో కెమికల్ సైకిల్. దిస్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ 2 ప్రాసెస్. ఆ సైకిల్ ఎన్ని ప్రాసెస్లతో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే ఎండోథర్మిక్ అండ్ ఎక్సోథర్మిక్. మరి వాట్ అబౌట్ ఎండోథర్మిక్ అండ్ ఎక్సోథర్మిక్? సో సీ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ అంటే ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే అది ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇదంతా హీట్ గురించి, కాబట్టి ఎక్సోథర్మిక్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది, అవునా? ఇక్కడ ఏమవుతుంది, ఒక మంటలా వస్తుంది. సో ఈ ఫ్లేమ్ నుంచి హీట్ అనేది ఏమవుతుంది, సరౌండింగ్స్కి రిలీజ్ అవుతుంది. ద హీట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ఎక్సోథర్మిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఐస్ క్యూబ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. ఐస్ క్యూబ్ ఏం చేస్తుంది, సరౌండింగ్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, కాబట్టి ద హీట్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎండోథర్మిక్ అని చెప్పొచ్చు. సో ఎక్సో అంటే రిలీజింగ్ ఆఫ్ హీట్, ఎండో అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అని ఈజీగా చెప్పేయచ్చు డయాగ్రామ్స్ని చూసి. సో అదే మనం ఇక్కడ సెంటెన్స్లో చూద్దాం. సో ఎండోథర్మిక్ reactions are process in which reaction which allow absorption of heat. సో వాటర్ని డికంపోజ్ చేయాలి అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి, కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని అది అబ్జర్వ్ చేసుకోవాలి. సో డికంపోజిషన్ ప్రాసెస్ జరగాలి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. సో ఇక్కడ చూడండి సి అనే కాంపౌండ్ కనుక వాటర్ అనుకుంటే విచ్ టేక్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సరౌండింగ్స్, కొంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుని ఇట్ విల్ బి
decompose into two compounds A plus B. So this is a endothermic reaction. So endothermic అంటే ఏం చెప్పొచ్చు అంటే a reaction which absorb heat. సో హీట్ ని అబ్జార్బ్ చేసుకుని కెమికల్ కాంపోనెంట్స్ కింద డిజాల్వ్ అవ్వడమే ఎండోథర్మిక్ ప్రాసెస్ అని అర్థం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఎక్సో అంటే విచ్ ఇస్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎండోథర్మిక్. ఎండోలో అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఎక్సోలో రిలీజ్ చేస్తుంది. సో రిలీజింగ్ ఆఫ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సోథర్మిక్ అని అర్థం. సో మనకి ఇక్కడ ఏమైంది, టూ కాంపోనెంట్స్ ఏ ప్లస్ బి, రెండు కాంపోనెంట్స్ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని రిలీజ్ చేసేసి విచ్ ఫార్మింగ్ ఏ సింగిల్ కాంపోనెంట్ దట్ ఈస్ సి. ఇక్కడ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని రిలీజ్ చేసి టూ కాంపోనెంట్స్ కంబైన్డ్ అయ్యి ఒక సింగిల్ కాంపౌండ్ ని ఫార్మ్ చేసాయి. సో రిలీజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ రియాక్షన్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్. అదేం చేస్తుంది, సరౌండింగ్స్ కి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని రిలీజ్ చేసేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ఎక్సోథర్మిక్. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ లో ఫస్ట్ ఒక సింగిల్ కాంపోనెంట్ కింద ఉంది. ఎప్పుడైతే ఛార్జ్ అయ్యిందో, ఛార్జింగ్ మీన్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్. సో ఛార్జ్ అయ్యింది అంటే ఒక కాంపౌండ్, ఇట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ టూ కాంపోనెంట్స్. దిస్ ఇస్ ద ఛార్జింగ్. సో ఛార్జింగ్ మోడ్ లో ఏమవుతుంది, ఒక సింగిల్ కాంపోనెంట్ అనేది టూ కాంపౌండ్స్ కింద డిజాల్వ్ అవుతుంది వెన్ వీ హ్యావ్ టు టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సరౌండింగ్స్. అండ్ నెక్స్ట్ డిశ్చార్జింగ్ అంటే ఇలా టూ కాంపోనెంట్స్ కింద ఉన్నటువంటివి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని ఇంకాస్త సరౌండింగ్స్ కి ఇచ్చేసి దే విల్ ఫార్మ్ ఏ సింగిల్ కాంపౌండ్. ఆ రెండు కాంపోనెంట్స్, రెండు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నటువంటి రెండు కూడా కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని ఇచ్చేసి దే ఫార్మ్ ఏ సింగిల్ కాంపౌండ్. సో స్టోరేజింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, ఒక సింగిల్ కాంపౌండ్ అనేది ఏమవుతుంది, టూ కాంపౌండ్స్ కింద డిజాల్వ్ అయింది. సో డిజాల్వ్ అయినప్పుడు ఈ రెండు కాంపౌండ్స్ కూడా స్టేషనరీగా ఉంటాయి, దేనికి దానికి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ. సో అది అలా ఆ ఫామ్ లో అవి స్టోర్ చేసుకుని ఉంటాయి. సో ఒక సింగిల్ కాంపౌండ్ అనేది టూ కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అయినప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది అంటే కెమికల్ ఎనర్జీ కింద ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఇక్కడ థర్మల్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ అని అర్థం. సో అగైన్ ఇక్కడ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీగా స్టోర్ చేసుకుని ఉన్నది విచ్ గివింగ్ థర్మల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇన్ టు థర్మల్ ఎనర్జీ అండ్ విచ్ ఈస్ గివింగ్ టు సరౌండింగ్ అండ్ అగైన్ ఫార్మింగ్ ఏ సింగిల్ కాంపౌండ్ అని అర్థం. సో ఛార్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక థర్మో ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇన్ టు కెమికల్ ఎనర్జీ. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇన్ టు థర్మల్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈస్ అబౌట్ థర్మోకెమికల్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా డయాగ్రామేటిక్ గా వాటర్ మాలిక్యూల్ చూపిద్దాం. సో వాటర్ అంటే H2O, హెచ్ అనేవి ఇక్కడ 2 H's వాటర్ మాలిక్యూల్స్ అండ్ 1 ఆక్సిజన్. సో వాటర్ మాలిక్యూల్ అనేది డికంపోజ్ అయ్యింది. ఎప్పుడయ్యింది, కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ని గెయిన్ చేసుకుని ఇట్ విల్ బి స్ప్లిట్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దిస్ ఈజ్ అబౌట్ ఎండోథర్మిక్ రియాక్షన్. అండ్ అలా రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అగైన్ కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, హీట్ ఎనర్జీని రిలీజ్ చేసేసి విచ్ ఫార్మింగ్ వాటర్ మాలిక్యూల్స్. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాంపుల్ ఫర్ exothermic reaction. So absorption of heat is nothing but endo, releasing of heat is nothing but exo. Exo ante releasing, endo ante absorption. So heat ni absorb చేసుకుంటే endo అంటాం, heat ni release చేస్తే exo అంటాం. This is about thermochemical energy storage. And next coming to photochemical ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ కూడా అంతే, ఫోటో అండ్ కెమికల్ రెండు ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో ఫోటో అంటే లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ అండ్ కెమికల్ టు లైట్. దిస్ ఈస్ అబౌట్ ఫోటో కెమికల్ ఎనర్జీ స్టోరేజ్. సో కన్వర్షన్ ఆఫ్ ఫోటో టు కెమికల్ ఎనర్జీ. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నవే. ఫోటోసింథసిస్ అంటే మీ అందరికీ బాగా తెలుసు. సో ఏదైనా ఒక గ్రీన్ ప్లాంట్ అనేది ఏం చేస్తుంది అంటే సన్ రేస్ ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లైట్ ఎనర్జీ విల్ బి అబ్జర్వ్. ఇక లైట్ ఎనర్జీ ఏమవుతుంది, ఆ గ్రీన్ ప్లాంట్స్ తీసుకుంటాయి. ఈ లైట్ ఎనర్జీతో పాటుగా కొంత వాటర్ని, ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకుని దట్ లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్.
సో అలా స్ప్లిట్ అయ్యేటువంటి ఈ ఫార్మేషన్ని దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోకెమికల్ ఎనర్జీ కింద చెప్పొచ్చు. సో ఫోటోసింథసిస్ అంటే ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సర్టెన్ అదర్ ఆర్గానిజమ్స్ ట్రాన్స్ఫర్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ప్లాంట్స్ కానివ్వండి, ఇంకేవైనా ఆర్గానిజమ్స్ కానివ్వండి, ద లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అని అర్థం. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఫ్రమ్ ది లైట్ ఎనర్జీ విచ్ ఈస్ క్యాప్చర్డ్ బై ద ప్లాంట్స్, ద లైట్ ఎనర్జీ ఓన్లీ లైట్ ఎనర్జీ కాదు, దాంతో పాటుగా ఏం తీసుకుంటుంది, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ సమ్ ఎనర్జీ రిచ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మీ డయాగ్రామ్లో చూడండి, సన్ రేస్, the plant which is receiving photo energy and also carbon dioxide, certain minerals from earth and water, ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ తీసుకుని ద లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ షుగర్ అన్నామంటే విచ్ ఇస్ ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదా సారీ విచ్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్ అని అర్థం, ఏదైనా మనం తీసుకునేటువంటి ఫుడ్ అని అర్థం. సో ఆల్సో విచ్ ఇస్ గివింగ్ ఏ ఆక్సిజన్. సో దిస్ ఈస్ అబౌట్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఫోటో ఎనర్జీ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ.